హరి ఓం అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. గణేశుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మట్టి గణపతి ఆరాధన గురించి అడిగి తెలుసుకున్న సౌనకాదులు సుత మహర్షితో వారి పూజ అనంతరం నీటిలో గణేష్ని నిమజ్జనం ఎందుకు చేస్తారు అని అన్నారు. ఆ ప్రశ్నకు సూత మహర్షి ఈ విధంగా సమాధానమిచ్చారు. చెబుతాను వినండి. మట్టితో వినాయకుణ్ణి చేస్తాం, ఆ విగ్రహానికి మంత్రపూర్వకంగా ప్రాణప్రతిష్ఠ చేస్తాం, పూజ చేస్తాం, అంతవరకు బాగానే ఉంది. మామూలు దృష్టితో చూస్తే అది మట్టి బొమ్మే, కానీ ఆధ్యాత్మిక దృష్టితో ఆలోచిస్తే అది మామూలు మట్టి బొమ్మ కాదు, పరబ్రహ్మ రూపమైన మృత్తికా ప్రతిమ. మనం ప్రాణప్రతిష్ఠ చేసి ఆహ్వానించి పూజ చెయ్యకపోయినా ఆ ప్రతిమ యందు పరబ్రహ్మ స్వరూపం ఉంటుంది. ఆ మృత్తికలోని అణువణువు ఆయనే ఉంటాడు. అలాంటి మృత్తికను మంత్రపూర్వకంగా పూజించిన తరువాత ఆ విగ్రహాన్ని అలా వదిలేయడం దోషం. బొమ్మని సృష్టించాం, పూజా నైవేద్యాలతో పోషించాం, మరి లయం చెయ్యవద్దా అని అన్నారు. అప్పుడు లయం చెయ్యడం అంటే ఏమిటి అని సౌనకాదుల వారు సుత మహర్షిని అడిగారు. సుత మహర్షి లయం చెయ్యడం అంటే అర్థం ఆత్మను విశ్వాత్మతో ఐక్యం చెయ్యడం, అణువణువు బ్రహ్మాండంలో లీనం చెయ్యడం, అంటే ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికే చేరుకోవడం. ఇదే సృష్టి స్థితి లయల చక్రభ్రమణం, ఇదే పరబ్రహ్మ తత్వం. అందుకే పరబ్రహ్మ ప్రతిరూపమైన మట్టి వినాయకుడిని పరబ్రహ్మ స్థూల రూపమైన భూమిలో ఐక్యం చెయ్యడానికి ఈ విగ్రహాన్ని సముద్రంలో గాని జలములందు గాని నదీ తాటకములందు గాని నిమజ్జనం చేస్తే ఆ నీటి యందు చేరిన విగ్రహం కలిగి ఆ జల ప్రవాహంలో ప్రయాణించి అంటే వ్యాపిస్తూ పరబ్రహ్మ రూపమైన మట్టిలో ఐక్యమైపోతుంది. అందుకే పూజ అనంతరం వినాయక నిమజ్జనం ఆచారంగా పూర్వులు ప్రకటించారు, అలాగే ఆచరించారు. పూజలు వినాయకుడికి అర్పించిన ప్రతి ఒక్క వస్తువు ఔషధ గుణాలు కలిగి ఉండేవి, భూదేవి ప్రసాదించినవే కనుక వాటిని కూడా నిమజ్జనం ద్వారా ఆ పరబ్రహ్మకి అర్పించి అంజలి ఘటిస్తారు. సర్వ ఈశ్వరార్పణం అంటే అసలు అర్థం ఇదే అని వివరించారు. ఇది గణేష్ యొక్క మట్టి బొమ్మ యొక్క నిమజ్జనం. అందుకే గణేశుణ్ణి నిమజ్జనం చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అని అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓం గణేశాయ నమః. ఓం నమః శివాయ. హరి ఓం. ధన్యవాదములు.